హాయ్, గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఈరోజు క్లాసు టాలీ లెడ్జర్ క్రియేషన్ గురించి చూద్దాం. చూడండి, టాలీలో లెడ్జర్ అసలు ఫస్ట్ టాలీ బ్యాక్ మెయిన్ గేట్వే ఆఫ్ టాలీకి వచ్చేసేయండి ఒకసారి. ఆల్రెడీ ఇక్కడ మనం డెమో అన్న ఒక కంపెనీని క్రియేట్ చేసుకున్నాం. ప్రీవియస్ క్లాసెస్లో మనం కంపెనీని ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అని చెప్పాం కదా. దాంట్లోంచి ఒకసారి ఆ క్లాస్ ఫాలో అవ్వకపోతే ఫాలో అయ్యి ఒక కంపెనీని క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసిన తర్వాత ఆ కంపెనీని సెలెక్ట్ చేసుకొని ఇందుకే కంపెనీని జస్ట్ ఏ మినిట్ ఇక్కడ మీరు ఓపెన్ చేయడంతో ఇలా కంపెనీ నేమ్స్ కనబడుతూ ఉంటాయి. మీకు ఏ కంపెనీ అయితే కావాలో ఆ కంపెనీని ఆల్రెడీ క్రియేటెడ్ లిస్ట్లోంచి ఇప్పుడు చూడండి. ఒకటేమో ఇక్కడ ఇదివరకు మనం పాస్వర్డ్ ఇచ్చి క్రియేట్ చేసింది అండ్ డిస్ప్లే అవ్వట్లేదు ఇక్కడ, అందుకని నేమ్ అయ్యి. సో ఇక్కడ డెమో అన్నది ఉంది కదా, ఇది తీసుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను ఫస్ట్ ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇది హైలైట్ అయ్యింది కదా నేమ్ ఆఫ్ ది కంపెనీ అనేది. ఇప్పుడు ఎస్కేప్ ఇచ్చేయండి. ఎస్కేప్ ఇస్తే ఇక్కడ గేట్వే ఆఫ్ టాలీలోకి వస్తారు ఇక్కడ. సో ఇక్కడి నుంచి మీరు ఇప్పుడు మొత్తం ఈ మాస్టర్స్, ట్రాన్సాక్షన్స్, యూటిలిటీస్, రిపోర్ట్స్ ఇలా మొత్తం ఎన్ని పార్ట్స్ కింద డివైడ్ అయింది. మాస్టర్స్ ఒక పార్ట్, ట్రాన్సాక్షన్స్ 2, యూటిలిటీస్ 3, 4 రిపోర్ట్స్. అయితే మేజర్లీ మీరు ఎక్కువగా మీ వర్క్ అంతా కూడా ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, ఆటోమేటిక్గా మిగతా అన్నీ కూడా ఏంటంటే ఎంటర్ చేసేదంతా కూడా ఇక్కడ, మిగతా అన్నీ కూడా రిపోర్ట్స్ తీసుకోవటం కానీ ఇలాంటివన్నీ కూడా ఇక్కడి నుంచి. సో మెయిన్ ట్రాన్సాక్షన్స్ ఈ 2 మెయిన్ కోర్ ఆఫ్ ది టాలీ అనమాట. మెయిన్ కీ రోల్ ఇక్కడే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఇందులో ఏం చేస్తారంటే అకౌంట్స్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళండి. ఓకే, సో ఇదివరకు మనం చెప్పుకున్నట్టు ఏ కర్సర్ దేని మీద అయితే హైలైట్ చేసాం అందులో ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో డిఫరెంట్గా, ఇప్పుడు చూడండి అకౌంట్స్ ఇన్ఫర్మేషన్లో ఏ అన్నది బోల్డ్ ఉంది. సో అక్కడికి మనం ఏ అన్నది కర్సర్ ఇలా డైరెక్షన్ కీస్ తీసుకొని ఇందులోకి వెళ్ళాల్సిన పని లేదు. జస్ట్ ఏ అని కొట్టినప్పటికీ కూడా అకౌంట్స్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోతాం మనం. ఓకే, సో తర్వాత ఇక్కడ మీకు గ్రూప్స్ అన్న ఆప్షన్ ఉంటుంది. గ్రూప్స్ గురించి తర్వాత చూద్దాం మనం. ఇప్పుడు లెడ్జర్స్లోకి వచ్చేసేయండి. ఈ గ్రూప్స్ నుంచి లెడ్జర్లోకి రండి. ఓకే, సో ఇక్కడ అకౌంట్స్ ఇన్ఫర్మేషన్లోకి రానతోటి మీకు ఈ గ్రూప్స్ అండ్ లెడ్జర్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి. మీరు లెడ్జర్ మీద క్లిక్ చేసినట్లయితే కనుక ఏ విధంగా ఇందులో మళ్ళీ సింగిల్ లెడ్జరా, మల్టిపుల్ లెడ్జరా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మొత్తం ఈ లెడ్జర్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఈ సింగిల్ లెడ్జర్. ఈ సింగిల్ లెడ్జర్ని ఈరోజు సింగిల్ లెడ్జర్ గురించి చూద్దాం. ఒక లెడ్జర్ని ఎలా క్రియేట్ చేయాలి. సింపుల్. మల్టిపుల్ లెడ్జర్ అంటే ఏం లేదు, ఒకేసారి ఒకటే గ్రూప్లో నెంబర్ ఆఫ్ లెడ్జర్స్ని క్రియేట్ చేయడం గురించి అందులో చూస్తాం. అది తర్వాత క్లాసెస్లో చూద్దాం. ఇప్పుడు మన ఫోకస్ అంతా ముందు ఒక లెడ్జర్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఈ లెడ్జర్ ఆప్షన్లో మనకి మొత్తం ఎన్ని రకాల ఆప్షన్స్ కనబడుతున్నాయి. మళ్ళీ ఒకటి క్రియేట్ చేయటం, ఇంకోటి డిస్ప్లే చేయటం, ఇంకోటి దాన్ని ఆల్టర్ చేయటం. 3 రకాల ఆప్షన్స్ అయితే ఇచ్చాడు ఇక్కడ. సో ఇక్కడ ఇదిగోండి చూడండి. సో సింగిల్ లెడ్జర్లో క్రియేట్, డిస్ప్లే, ఆల్టర్. సో ఇక్కడ ఈ లెడ్జర్లో క్రియేట్ చేసేటప్పుడు మనం ఇవ్వాల్సిన ఆప్షన్స్ ఏమేంటంటే ఇలా నేమ్ని, లెడ్జర్ నేమ్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ శాలరీస్ ఖాతా, శాలరీస్ లెడ్జరా, లేకపోతే వేజెస్సా, లేకపోతే రెంట్, లేకపోతే ఏదో ఒక సన్రీ డేటాస్ ఎవరో XYZ అన్న పార్టీ ఉన్నాడు మీ కంపెనీకి. ఆ కంపెనీ అతని యొక్క లెడ్జర్ని క్రియేట్ చేయాలా, లేకపోతే క్రియేటర్ మీకు ఎవరో అప్పు ఇచ్చేవాడు ఉన్నాడు మీ కంపెనీకి. ఆ అప్పు ఇచ్చేవాడు ఎవడో ఉన్నాడు, సరుకుని ఆన్ క్రియేట్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళ యొక్క లెడ్జర్ని సన్రీ క్రియేటర్స్లో క్రియేట్ చేయాలా. ఇలా డిఫరెంట్ లెడ్జర్స్, శాలరీస్, వేజెస్, సన్రీ డేటాస్, క్రియేటర్స్, లేకపోతే రిసీవ్డ్ కమిషను, లేకపోతే పెయిడ్ కమిషను, వీటిలో ఏ లెడ్జర్ని క్రియేట్ చేయాలి, ఆ పేరు ఇవ్వాలి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వన్ ఇంకోటి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అసలు మెయిన్ దీని మీద ఆధారపడి ఉంటుంది. ఈ లెడ్జరు ఏ గ్రూప్లోకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను XYZ అన్న లెడ్జర్ ఒకటి తీసుకున్నాను అనుకోండి. ఈ XYZ అన్న లెడ్జర్ మనకి ఎందులోకి వస్తాడు, వీడు సన్రీ డేటారా లేకపోతే సన్రీ క్రియేటర్ వాడు ఏంటి అన్నది మనం డిసైడ్ అవ్వాలి. సో ఇప్పుడు ఒకసారి టాలీ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోదాం. సో ఈ టాలీ స్క్రీన్లోకి వెళ్దాం. అక్కడ వీటిని ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వద్దాం. సో ఇప్పుడు మనం చూడబోయే ఈరోజు టాపిక్లో
టాపిక్ ఏంటి, లెడ్జర్ క్రియేషన్. లెడ్జర్లో 2 రకాల లెడ్జర్స్ ఉన్నాయని చెప్పుకుంటున్నాం, సింగిల్ లెడ్జర్ ఒకటి, మల్టిపుల్ లెడ్జర్ ఒకటి. సో ఇప్పుడు మనం అసలు మన ఫోకస్ అంతా ఈరోజు క్లాస్లో సింగిల్ లెడ్జర్ మీద ప్లేస్ చేద్దాం. ఇందులో 3 రకాల ఆప్షన్స్ ఉన్నాయని చెప్తున్నాం. ఒకటి క్రియేట్ చేయటం, ఇంకోటి ఆల్రెడీ క్రియేట్ చేసిన దాన్ని డిస్ప్లే చేయడం, ఇంకోటి క్రియేట్ చేసిన దాంట్లో ఏమన్నా మోడిఫికేషన్స్ ఉంటే కనుక వాటిని ఆల్టర్ చేయడం. క్రియేట్ చేయడంలో మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయని చెప్తున్నాం. ఒకటి ఆ లెడ్జర్ యొక్క నేమ్ని స్పెసిఫై చేయాలి. అదేవిధంగా రెండోది ఏంటంటే ఆ లెడ్జర్ ఏ గ్రూప్లోకి వస్తుంది, అది ఎక్స్పెండిచర్ గ్రూప్లోకి వస్తుందా, లేకపోతే ఇన్కమ్ గ్రూప్లోకి వస్తుందా, ఇన్వెస్ట్మెంటా, లోనా, లేకపోతే సమ్ స్టాకా, లేకపోతే క్యాష్ ఇన్ హ్యాండా, బ్యాంకా, లేకపోతే అది ఏమన్నా మీ ఇన్వెస్ట్మెంటా ఏంటి అన్నది డిసైడ్ అవ్వాలి మీరు. కరెక్ట్గా దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ శాలరీస్ అనే దాన్ని తీసుకెళ్ళి మీరు గ్రూప్ తీసుకెళ్ళి డైరెక్ట్ ఇన్కమ్లో పెట్టారనుకోండి, ఏమవుతుంది, శాలరీ అన్నది ఏంటి, యాక్చువల్గా ఎక్స్పెండిచర్ కదా మనకి. సో ఆ గ్రూప్ని కరెక్ట్గా సెలెక్ట్ చేయాలి ఇక్కడే. సో అది వీటిలో ఏదైనా ఒక రాంగ్ చేశారంటే కనుక ఇక మొత్తం అంతా బ్యాలెన్స్ షీట్ మొత్తం పోతుంది. మెయిన్ చాలా కీ రోల్ ఏదైతే ఉందో ఇదే, ఈ గ్రూప్ని సెలెక్ట్ చేయడం అనేది కీ రోల్ ఇందులో. జనరల్గా టాలీ కామర్స్ గురించి ఐడియా ఉన్న వాళ్ళు అందరూ కూడా ఒక ట్రాన్సాక్షన్ చెప్పాం కదొకటి, ఆ ట్రాన్సాక్షన్లో ఎన్ని రకాల, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ట్రాన్సాక్షన్స్ చూద్దాం. ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. వెయిట్. ఓకే, ఇక్కడ కొన్ని జనరల్ ఎంట్రీస్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ముందు చూడండి, ఇక్కడ ప్రాబ్లం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు ఏమంటున్నాడు, అనీస్ స్టార్టెడ్ విత్ బిజినెస్ 1 lakh. అదేవిధంగా కొన్ని ట్రాన్సాక్షన్స్ ఇచ్చాడు. అదేవిధంగా వీడు ఏం చేశాడు, సెకండ్ ట్రాన్సాక్షను పర్చేస్ ఫర్నిచర్ ఫర్ క్యాష్. ఓకే, 7,000 క్యాష్ కొన్నాడు. అదేవిధంగా గూడ్స్ కొన్నాడు. ఇలా కొన్ని రకాల ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మనం ఏం చేయాలి, సోల్డ్ గూడ్స్ లేదా ఈ ట్రాన్సాక్షన్స్ అని ఇచ్చాడు కదా, ఒకదాని తర్వాత ఒక ట్రాన్సాక్షన్ని చెక్ చేసుకుంటూ వెళ్దాం ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు క్యాష్ బిజినెస్లోకి ఇన్వెస్ట్ చేశాడు. అప్పుడు మనకు వచ్చే జనరల్ ఎంట్రీ ఏంటి, మనం వేసేది క్యాష్ మనకి సంస్థలోకి వచ్చింది కాబట్టి డెబిట్ అయింది. అదేవిధంగా ఇది ఈక్విటీ తీసుకొచ్చాడు కాబట్టి ఇక్కడ ఆ ఈక్విటీని వేసాడు. సో క్యాష్ డెటార్ టు అనీష్, ఈక్విటీ అనీష్ అని చెప్పి వీడు డీటెయిల్గా రాసుకున్నాడు, కింద నేరేషన్ రాస్తాం, అంతే కదా. సో ఇక్కడ ఈ జనరల్ ఎంట్రీలో మనకి 2 లెడ్జర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఒకటి ఏంటి, ఇక్కడ క్యాష్ లెడ్జర్ ఒకటి. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటి, వానస్ ఎంటిటీ అనీష్ లెడ్జర్ ఒకటి. ఓకే, సో ఈ రెండింటిని మనం ఏ గ్రూప్లో క్రియేట్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి అన్నది చూద్దాం ఇప్పుడు. ట్రాన్సాక్షన్ బిజినెస్ని క్యాష్తో స్టార్ట్ చేశాడు కదా. సో దీన్ని లెడ్జర్ని ఎలా పోస్ట్ చేయాలి అనేది చూడండి. సో ఇక్కడ మనకి ఈ జనరల్ ఎంట్రీలో మనకున్న 2 లెడ్జర్స్ ఏంటి, ఒకటి క్యాష్, ఇంకోటి అనీష్ ఈక్విటీ. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాష్ అన్నది ఎలా క్రియేట్ చేయాలని చూడండి. ఇక్కడ క్యాష్ అని చెప్పి వంగుతుంటే ఆల్రెడీ క్యాష్ లెడ్జర్ ఉంది అంటున్నాడు కాబట్టి మనం బ్యాక్ వెళ్ళి ఒకసారి డిస్ప్లేకి వెళ్ళి చూద్దాం. క్యాష్, ఓకే, లెడ్జర్ ఆల్రెడీ తీసుకున్నాడు వీడు, క్యాష్ ఇన్ హ్యాండ్ కింద ఇది తీసుకున్నాడు, నో ప్రాబ్లం. సో దీన్ని మీరు క్రియేట్ చేయక్కర్లేదు. ఎప్పుడైనా మనం ఒక లెడ్జర్ని ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాడు ఆల్రెడీ అదే నేమ్తో ఉన్నట్లయితే కనుక అది తీసుకోదు. ఓకే, సో అలా కాకుండా మీరు ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు మీకు వేరే నేమ్తో ఏదన్నా కావాలి కొద్దిగా డిఫరెంట్గా, సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే క్రియేట్లోకి వెళ్ళి క్యాష్ ఇన్ హ్యాండ్. ఓకే, వేరే ఓన్లీ క్యాష్ అని తీసుకుంటే ఏమైంది, తీసుకోలేదు, అది డూప్లికేట్ ఎంట్రీ అని వచ్చేసింది. ఓకే, సో ఇక్కడ క్యాష్ అని చెప్పి కొట్టండి, ఆటోమేటిక్గా ఫుల్ స్క్రీన్ చూడండి. ఇప్పుడు మీకు ఇక్కడ ఈ ఏరియాలో డూప్లికేట్ ఎంట్రీ అని చెప్పి డిస్ప్లే అయిపోతుంది మీకు. ఓకే, సో ఇది డూప్లికేట్ ఎంట్రీ అని వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ క్యాష్ అన్న పేరు తీసేసి జస్ట్ ఇక్కడ ఈ ఎర్రర్ పోవాలంటే ఏం చేయాలంటే ఎస్కేప్ ఇచ్చేయండి. ఎస్కేప్ ఇస్తే ఆ ఎర్రర్ పోతుంది. ఇప్పుడు క్యాష్ ఇన్ హ్యాండ్ అని చెప్పి ఇచ్చుకున్నాం మనం. ఓకే, ఈ క్యాష్ ఇన్ హ్యాండ్ అండర్
ఏ ఏ గ్రూప్లోకి వస్తుంది ఇక్కడ ఎప్పుడైతే ఫుల్ స్క్రీన్ చూపిస్తున్నా చూడండి, ఇందాక మీకు ఇది డిస్ప్లే అవ్వాలని జూమ్ ఇన్ చేశాను. ఇక్కడ అండర్ అని చెప్పి ఇచ్చినప్పుడు ఎప్పుడైతే ఇక్కడ ఆటోమేటిక్గా క్యాపిటల్ అకౌంట్ అని డిఫాల్ట్గా ఇచ్చాడు. కానీ మనకేం కావాలి, ఇప్పుడు ఈ ప్యాన్లో గ్రూప్స్ ప్యానల్లో ఒకసారి జూమ్ చేసుకుందాం మనం. చూడండి, జస్ట్ మినిట్. సో ఇక్కడ అండర్ క్రియేట్ చేయగలిగితే ఇక్కడ గ్రూప్స్ డిస్ప్లే చేస్తున్నాడు కదా, వీటిలో మనకి ఏ గ్రూప్ కావాలి అన్నది మనం డిసైడ్ అవ్వాలి. సో ఇక్కడ క్యాష్ ఇన్ హ్యాండ్, మనకి ఇది క్యాష్ ఇన్ హ్యాండ్ అన్న గ్రూప్లోకి వస్తుంది కదా. ఓకే, సో పేరు అదే ఇచ్చాం, గ్రూప్ కూడా అదే. సాధారణంగా క్యాష్ అని ఇచ్చామనుకోండి, క్యాష్ ఇన్ హ్యాండా లేకపోతే క్యాష్ ఇన్ బ్యాంకా అన్నది మనం తీసుకుంటూ ఉంటాం. సాధారణంగా బ్యాంక్లో ఉన్నదా లేదా ఇదా అన్నది. సో ఇప్పుడు క్యాష్ అన్నది ఆల్రెడీ పేరు అక్కడ ఉంది కాబట్టి మనం డూప్లికేట్ అవుతుంది కాబట్టి ఎంట్రీ. అసలు యాక్చువల్గా అయితే ఆల్రెడీ లెజర్ ఉంది కాబట్టి మనం క్రియేట్ చేయక్కర్లేదు. జస్ట్ మీకు ఒక ఐడియా క్రియేట్ చేయడానికి మాత్రమే గ్రూప్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అన్నది చెప్పడం కోసమే మనం ఇక్కడ క్యాష్ ఇన్ లెజర్ అన్నదాన్ని క్యాష్ ఇన్ హ్యాండ్ అన్న అకౌంట్ని మళ్ళీ తిరిగి క్రియేట్ చేస్తున్నాం మనం. సో ఇక్కడ అండర్ మనకి ఏ గ్రూప్లో కావాలి, ఇది క్యాష్ ఇన్ హ్యాండ్. ఓకే, తర్వాత ప్రొవైడ్ బ్యాంక్ డీటెయిల్స్ ఏమైనా డిస్ప్లే చేస్తారా అని అడుగుతున్నాడు వీడు. జస్ట్ మినిట్ చూడండి. సో ఇక్కడ బ్యాంకర్ డీటెయిల్స్ ఏమైనా ఇస్తారా లేదా, అవసరం లేదు, నో కొట్టేయండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏదవరకు ఇప్పుడు ఆల్రెడీ ఇది ప్రీవియస్ వన్ అనుకోండి. కంపెనీ ఎదువరకు ఇది కొత్త ఫైనాన్షియల్ ఇయర్ కాదు కంపెనీకి, ఎదువరకు నుంచి కంపెనీ ఎప్పటి నుంచో రన్ అవుతుంది. సో ఆటోమేటిక్గా మనం బిఎఫ్ అంటాం కదా, బిఎఫ్ అంటే ఏంటి, ఎందుకు బ్రాడ్ ఫార్వర్డ్. ఆ బ్రాడ్ ఫార్వర్డ్ ఇది ఏమన్నా ఉంటే కనుక దాన్ని ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ దగ్గర ఓకే కింద ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ దగ్గర మీకు కావాలంటే అది మెన్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంటర్ ఇచ్చేయండి, ఎస్. ఓకే, యాక్సెప్ట్ ఆర్ నాట్ అని ఉంటుంది, ఎస్ కొట్టేయండి. ఇప్పుడు మళ్ళీ తిరిగి దాన్ని చూడాలనుకోండి ఒకసారి, మళ్ళీ జస్ట్ పేజ్ అప్ కొడితే ప్రీవియస్ అకౌంట్స్ అన్నీ కూడా డిస్ప్లే చేస్తూ ఉంటుంది. జస్ట్ మనం ఇలా పేజ్ అప్ కొడతా ఉంటే కీబోర్డ్ మీద ఇక్కడ మీకు పేజ్ అప్ పేజ్ డౌన్ అన్న ఆప్షన్స్ ఉంటాయి కదా, ఐడియా ఉంది కదా. జస్ట్ ఏ మినిట్, కీబోర్డ్ ఈ న్యూమరికల్ కీబోర్డ్కి మెయిన్ కీబోర్డ్కి మధ్యలో సిస్టమ్ ఆల్రెడీ ఐడియా ఉన్న వాళ్ళు అయితే నో ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ వీటిలో మీరు పేజ్ అప్ పేజ్ డౌన్ అన్న ఆప్షన్స్ ఇక్కడ డిస్ప్లే అవుతుంటాయి. ఈ మెయిన్ కీబోర్డ్కి అండ్ న్యూమరికల్ కీబోర్డ్కి మధ్యలో వీటిని ఈ కీస్ని యూజ్ చేసినట్లయితే కనుక చూడండి, ఆల్రెడీ ప్రీవియస్ వన్ ఏవైతే అకౌంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో లేదా ఇంకొక మెథడ్ ఏంటంటే ఒకసారి ఎస్కేప్ ఇచ్చేసి బ్యాక్ వెళ్ళండి. ఇలా ఎస్కేప్ ఇచ్చినప్పుడు ఇక్కడ కింద క్విట్ ఆర్ నాట్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు వీడు. ఇలా చేసే బదులు మీరు ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా మళ్ళీ ఇక్కడ ప్రాంప్టింగ్ లేకుండా డైరెక్ట్గా బ్యాక్ వచ్చేయాలంటే కంట్రోల్ క్యూ కొట్టి డైరెక్ట్గా ప్రాంప్టింగ్ లేకుండా బయటకు వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు ఇప్పుడు ఈ డిస్ప్లే క్రియేట్ చేసింది మనం చెక్ చేయాలి అంటే కనుక డిస్ప్లేలోకి వెళ్తే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి ఆల్రెడీ క్యాష్ ఇన్ హ్యాండ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇవన్నీ కూడా డిస్ప్లే అవుతున్నాయి కదా. ఇలా మనకి కావాల్సిన లెజర్ని క్రియేట్ చేసుకొని అది డిస్ప్లే చేసుకోవచ్చు. దీంట్లో ఏదైనా చేంజ్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మిస్టేక్ చేసాం మనం, క్యాష్ ఇన్ హ్యాండ్ అన్నది ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ ఇన్ హ్యాండ్లో పడకుండా ఇందాకేదో క్యాపిటల్ అకౌంట్లో పడిపోయింది అనుకుందాం, పొరపాటు మనం క్యాపిటల్ అకౌంట్లో కొట్టేసాం. సో అప్పుడు ఏం చేయాలి, ఇలా ఆల్టర్లోకి వచ్చి ఆల్టర్ అన్నది తీసుకొని మనం ఏ లెజర్ని అయితే ఆల్టర్ చేయాలనుకుంటున్నామో ఆ లెజర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి ఎంటర్ ఇచ్చి దీంట్లోకి వచ్చి మళ్ళీ కరెక్ట్ వన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవటమే, దట్స్ ఇట్. ఓకే, సో ఇది ఫస్ట్ వన్. సో ఒక లెజర్ని ఏం చేస్తాం, ఫస్ట్ క్రియేట్ చేయడానికి క్రియేట్లోకి వెళ్ళిన తర్వాత అందులో మనకి కావాల్సిన నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ ఇచ్చాం. ఆల్రెడీ ఆ నేమ్ ఉన్నట్లయితే కనుక ఈ విధంగా ఎర్రర్ వచ్చేస్తుంది. సో అప్పుడు మీరు అది ఓకే, అది అది కరెక్ట్గా ఏముంది అన్న చూడాలంటే డిస్ప్లేలోకి వచ్చి క్యాష్లోకి వచ్చి ఓకే ఇది మనకు కావాల్సినట్టుంది, ఇది పేరు క్యాష్, అండర్ గ్రూప్ ఏమో క్యాష్ ఇన్ హ్యాండ్, మనకు కావాల్సిన లెజర్ ఇదే అని అనుకోండి. సో యూ నీడ్ నాట్ క్రియేట్ ఇట్ అగైన్. ఏమన్నా చిన్న చేంజెస్
చేంజెస్ ఏమన్నా ఉన్నాయనుకోండి, సింపుల్గా ఆల్టర్లోకి వెళ్తారు. అందులోకి వెళ్ళి ఏమన్నా దాన్ని ఆల్టర్ చేయాలంటే కనుక ఆల్టర్ చేసుకుంటారు, లేకపోతే దాన్ని యాజ్ ఈజ్గా కంటిన్యూ చేయండి. ఒకవేళ అలా కాదు, ఆల్రెడీ ఆ అకౌంట్ ఉంది కానీ మనకి అదే నేమ్ అదే గ్రూప్లో ఇంకొక అకౌంట్ కావాలి అని అనుకున్నప్పుడు ఇందాక మనం ఇచ్చినట్టు క్యాష్ ఇన్ హ్యాండ్ అని చెప్పి ఇచ్చేసి, లేకపోతే క్యాష్ ఇన్ హ్యాండ్ 2 అనో ఏదో ఇచ్చుకున్నాం అంటే అదే నేమ్ మళ్ళీ తీసుకోకూడదు. లెడ్జర్లో ఒకటే నేమ్ డూప్లికేట్ రావడానికి ఉండదు. ద లెడ్జర్ నేమ్ మస్ట్ బి యూనిక్. ఓకే, ఈ లెడ్జర్ నేమ్ ఏదైతే ఉందో అది ఒకసారి ఇచ్చిన నేమ్ మళ్ళీ ఇంకోసారి తీసుకోదు కదా. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ వన్ ఇంకోటి చూద్దాం. ఈ ట్రాన్సాక్షన్ ఫస్ట్ మనం ఈ జనరల్ ఎంట్రీలో ఇక్కడ జరిగిన జనరల్ ఎంట్రీలో ఏమేం చెప్తున్నాం, క్యాష్ ఒకటి, క్యాష్ డేటా 2, వానస్ ఈక్విటీ అనీష్ అని చెప్పి ఇచ్చాడు. సో ఇక్కడ అనీష్ ఈక్విటీ ఈ ఎలియాస్ నేమ్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ వాడి పేరు ఎలియాస్ నేమ్స్ అంటే తెలిసిందే కదా, సాధారణంగా మనం నక్సలైట్లో వాడుతుంటాం. సో అలా వీడికి కూడా ఏదైనా ఎలియాస్ వేరే పేరు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అనీష్ అన్నది ఏంటి, ఏదో చౌదరి గారు అని చెప్పి అనుకోండి, చౌదరి గారు అని చెప్పి నేమ్ ఇచ్చుకోవచ్చు మీరు. రెండిట్లో ఏది ఇచ్చినా కూడా అది యాక్సెప్ట్ అవుతుంది. అది అప్పుడు మనం డిస్ప్లే చేసేటప్పుడు, రిట్రీవ్ చేసేటప్పుడు ఏది ఇచ్చినా కూడా వచ్చేస్తుంది. అంటే యాక్చువల్గా ఒరిజినల్ నేమ్ ఒకటి ఉంటుంది, ఇన్ జనరల్ మనం పిలిచే నేమ్ ఒకటి ఉంటుంది. సో అది ఎలా ఇచ్చేయండి. సో ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, క్యాష్ అండర్ ఏ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి. అనీష్ ఈక్వాలిటీ అన్నది ఏ గ్రూప్లోకి వస్తుంది, క్యాపిటల్ అకౌంట్ కదా ఇది. ఓకే, సో మెయిన్ ఇక్కడే చాలా ఇంపార్టెంట్ రోల్. పొరపాటున మీరు ఈ గ్రూపు ఎందులోకి వస్తుంది అన్నది తెలవకుండా మీరు వేరే గ్రూప్లోకి తీసుకెళ్ళి కూర్చోబెడితే మొత్తం అంతా కూడా ఎంట్రీస్ అన్నీ కూడా ఇదైపోతాయి. సో అదేవిధంగా ఇక్కడ ఇన్వెంటరీ వాల్యూస్ ఆర్ ఎఫెక్టెడ్ ఆర్ నాట్ అని చెప్పి అడుగుతున్నాడు. సో ఇన్వెంటరీ వాల్యూస్ ఎఫెక్ట్ అవుతాయా లేదా, ఇన్వెంటరీ వాల్యూ ఇక్కడ మనం అకౌంట్స్లో 2 రకాలు, టాలీలో 2 రకాలు చేయొచ్చు. ఓన్లీ అకౌంట్సా లేకపోతే ఇన్వెంటరీ కూడా. కంపెనీని క్రియేట్ చేసేటప్పుడు మీరు ఓన్లీ అకౌంట్స్నే క్రియేట్ చేస్తున్నారా, ఇన్వెంటరీ కూడా అని అడుగుతాడు. అకౌంట్స్ ఓన్లీ అంటే కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం సేల్స్ చేసాం లేకపోతే పర్చేజ్ చేసాం, అప్పుడు ఏమవుతుందంటే జస్ట్ సేల్స్ అని కొడితే నో అదర్ ఇన్ఫర్మేషన్, అది ఏమి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అడగదు. వేరే ఎప్పుడైతే మీ కంపెనీని అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ అనేది తీసుకున్నాం అనుకోండి, సేల్స్ అని కొట్టంగా మీరు అసలు ఏం సేల్ చేశారు, మీరు సంతోష్ సోప్స్ సేల్ చేశారా, లేకపోతే లెరియల్ సోప్స్ సేల్ చేశారా, లేకపోతే సమ్ అదర్ ప్రోడక్ట్ ఏమైనా సేల్ చేశారా, దాని క్వాంటిటీ ఎంత, దాని యూనిట్ ప్రైస్ ఎంత, సో మొత్తం అంతా డీటెయిల్గా వస్తుంది. అంటే సో అకౌంట్స్ ఓన్లీ అంటే ఇక్కడ కేవలం ఏం తెలుస్తుంది, మీరు ప్రాఫిట్లో ఉన్నారా లాస్లో ఉన్నారా, మీ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ ఏమాత్రం తెలుస్తాయి. వేరే ఇన్వెంటరీ కూడా ఎప్పుడైతే తీసుకున్నామో, ఇన్వెంటరీ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మీకు మొత్తం మీ యొక్క స్టాక్ పొజిషన్ కూడా తెలుస్తుంది. ఇది జనరల్గా కామర్స్ ఐడియా ఉన్న వాళ్ళకి అందరికీ తెలిసిందే కదా. సో ఎప్పుడైతే మనం అకౌంట్స్ అండ్ ఇన్వెంటరీ అన్నది తీసుకున్నామో ఇక్కడ ఇన్వెంటరీ వాల్యూస్ ఎఫెక్ట్ అవుతాయా అని చెప్పి అడుగుతాడు. సో ఇన్ జనరల్ మీరు ఫస్ట్లో ఏం చేస్తారంటే ఇనిషియల్ స్టేజ్లో కంపెనీని క్రియేట్ చేసేటప్పుడు ఓన్లీ అకౌంట్స్ ఓన్లీ అన్నదే తీసుకోండి, అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఆప్షన్ని తీసుకోకండి. తర్వాత లేటర్ అని అది ప్రాక్టీస్ చేద్దరు. ఇప్పుడు ఇన్వెంటరీ వాల్యూస్ ఈ అకౌంట్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతాయా అంటే నో అని చెప్పి కొట్టేస్తున్నాం. అదేవిధంగా ఈ అనీష్ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో, ఈ అనీష్ యొక్క అడ్రస్ని ఏమంటున్నాడు. సో అనీష్ అడ్రస్ ఏదైతే ఉందో అది ఏదైనా మెన్షన్ చేసుకోండి. ఇక్కడ మెయిన్ రోడ్ ఏదో రావులపాలెం. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ వన్ ఆ కంట్రీ, అదేవిధంగా స్టేట్ ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్, ఆ పిన్ కోడ్ ఏదైతే ఉందో ఆ పిన్ కోడ్ ఏదన్నా అంటే ఆ పిన్ కోడ్ని మెన్షన్ చేయండి. ఓకే, ప్రొవైడ్ బ్యాంక్ డీటెయిల్స్, ఏమన్నా బ్యాంక్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలా అక్కర్లేదా, ఒకవేళ చేయాలి అంటే కనుక ఆటోమేటిక్గా అప్పుడు మళ్ళీ బ్యాంక్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతుంది. సో బ్యాంక్ డీటెయిల్స్ని ఇక్కడ ఇవ్వద్దు ప్రస్తుతం, దాని గురించి తర్వాత వాటిలో చూద్దాం. అదేవిధంగా పాన్ నెంబర్ కానీ ఐటీ నెంబర్ కానీ ఏమన్నా ఉంటే కనుక ఆ పాన్ నెంబర్ ఐటీ నెంబర్ని ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. తర్వాత అదేవిధంగా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో చూడండి. సో ఎప్పుడైతే ఇక్కడ ఇచ్చామో తర్వాత ఏం అడుగుతున్నాడు, కింద ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమన్నా ఉందా అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమన్నా ఉంటే కనుక అది మెన్షన్ చేస్తారు, లేకపోతే ఎంటర్ ఇచ్చేయండి. ఎంటర్ ఇచ్చినప్పుడు ఇక్కడ యాక్సెప్ట్ ఆర్ నాట్ అని చెప్పి ఇలా డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో ఇది యాక్సెప్ట్ చేయాలా అక్కర్లేదా, ఈ ఎంట్రీని ఎంటర్ చేయాలి, యాక్సెప్ట్ చేయాలా లేదా అన్నది ఎంటర్ చేయండి. ఇప్పుడు మనం
ఎస్ కొట్టేస్తున్నాం ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్కి వెళ్ళి చూడాలంటే ఏం చెప్పాను, 2 ఆప్షన్స్. ఒకటి పేజప్ కొడితే కనుక ప్రీవియస్ అకౌంట్స్ అన్నీ డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో మనకు కావాల్సిన అకౌంట్ వచ్చేదాకా అక్కడ చెక్ చేయొచ్చు. కానీ ఇక్కడ 1 or 2 ఉన్నంత వరకు నో ప్రాబ్లం, పేజప్ పేజ్ డౌన్ కొట్టుకుంటూ వెళ్ళి మీ అకౌంట్స్ని చెక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అలా కాకుండా ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే పేజప్ పేజ్ డౌన్ చేసుకుంటూ వెళ్తే మళ్ళీ డిస్ప్లేకి ఒకటి ఆల్టర్కి ఒకటి వెళ్ళాల్సిన పని లేదు, డైరెక్ట్గా ఇక్కడ చేసేయచ్చు, 2 పనులు ఇక్కడ చేసేయచ్చు. అయితే ఇది ఎప్పుడు ప్రాబ్లం అవుతుందంటే ఇక్కడ మనం ఇప్పటి వరకు జస్ట్ ఎక్కువ ఏం క్రియేట్ చేయలేదు కాబట్టి నో ప్రాబ్లం 1 or 2. కానీ నెంబర్ ఆఫ్ ఉన్నాయనుకోండి, అక్కడ పేజ్ అప్ పేజ్ డౌన్ ఇస్తూ కూర్చుంటే మనకి కష్టం అవుతుంది. సో ఎప్పుడైతే మనం దానికన్నా బెటర్ వన్ ఏంటంటే ఇలా బ్యాక్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ వచ్చేసి డిస్ప్లేలోకి వస్తే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ మొత్తం అన్ని లెడ్జెస్ ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మీరు సి అని కొట్టంగాతోటే క్యాష్ మీద ఉన్నాయి మాత్రమే హైలైట్ అవుతాయి, ఈజీగా మీరు సార్ట్అవుట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని కొట్టాం మనం, ఏ అంటే ఒకటే ఉంది కాబట్టి నో ప్రాబ్లం, అలా జీబీ ఇట్లా ప్రాఫిట్, పి అని కొడితే ఆటోమేటిక్గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటే అలా ఫిల్టర్ చేసేస్తుంది, ఈజీగా మనకి ఫిల్టర్ డిస్ప్లే అవుతుంది. అంటే మనం రిట్రీవ్ చేసుకోవడం అన్నది ఈజీగా ఉంటుంది కాబట్టి ఇది డిస్ప్లేలోకి వచ్చి చెక్ చేసుకోవడం బెటర్. అదేవిధంగా ఆల్టర్లోకి వెళ్ళినప్పటికీ కూడా ఇక్కడ ఈ ఫిల్టర్ ఆప్షన్ పనిచేస్తుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ది లెడ్జర్ అని చెప్పి ఏదైతే ఉందో, జస్ట్ ఎ మినిట్, ఇక్కడ ఈ బాక్స్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు కావాల్సిన లెటర్ కొడితే ఆటోమేటిక్గా ఆ లెటర్ మీద ఉన్న లెడ్జెస్ అన్నీ కూడా కింద ఫిల్టర్ అయ్యి వాటిలో మాత్రమే డిస్ప్లే చేస్తుంది. సో ఈ మెథడ్లో మరి చేసుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూద్దాం. అదేవిధంగా ఫర్నిచర్ డేటా టు క్యాష్, అదేవిధంగా పర్చేజ్ డేటా టు క్యాష్. సో ఇప్పుడు చూడండి, ఫర్నిచర్ అన్నది ఏంటి మనకి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏది ఏ గ్రూప్లోకి వస్తుంది అన్నది క్లియర్ ఐడియా ఉండాలి. సో దీనికోసం మీరు గ్రూప్స్ ఏ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్, జనరల్ ఎంట్రీలో ఇచ్చిన 2 వాల్యూస్ కూడా ఏది ఏ గ్రూప్లోకి వస్తుంది అన్నది మీకు ఒక పీడిఎఫ్ ఇస్తాను. ఆల్రెడీ కొంత ఐడియా ఉన్న వాళ్ళకి నో ప్రాబ్లం, ఐడియా లేని వాళ్ళు ఒకసారి దాన్ని అబ్జర్వ్ చేయండి. ఓకే, చూడండి ఇక్కడ పర్చేజ్ అకౌంట్స్ ఈ గ్రూప్లోకి అయ్యే వస్తాయి. ఆల్ టైప్స్ ఆఫ్ పర్చేజ్ అకౌంట్స్ లైక్ పర్చేజెస్ లోకల్ 12%, పర్చేజెస్ ఇంటర్ స్టేట్ 12%. ఇలా ఈ పర్చేజ్ రిలేటెడ్ ఆప్షన్స్ అన్నీ కూడా పర్చేజ్ అకౌంట్లోకి, సేల్స్ అకౌంట్లోకి అయ్యే వస్తాయి. అదేవిధంగా డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అన్న గ్రూప్లోకి ఏ ట్రాన్సాక్షన్స్ వస్తాయి. అదేవిధంగా డైరెక్ట్ ఎక్స్పెండిచర్స్, ఇలా ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్స్. డైరెక్ట్ ఎక్స్పెండిచర్కి తేడా ఐడియా ఉంది కదా. డైరెక్ట్ ఎక్స్పెండిచర్ అంటే దాని మీద డైరెక్ట్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తున్నాం, ఆ ప్రోడక్ట్కి అయ్యే డైరెక్ట్ ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చు డైరెక్ట్ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఇండైరెక్ట్గా అయ్యే ఖర్చు అంతా కూడా ఇండైరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక థమ్సప్దే ఉందనుకోండి, థమ్సప్ తయారు చేస్తున్నారు. థమ్సప్లో డైరెక్ట్ ఎక్స్పెండిచర్ ఏంటి, ఆ లిక్విడ్, లేకపోతే అందులో వాడే షుగరు, లేకపోతే అందులో వాడే కెమికల్స్, ఇవన్నీ డైరెక్ట్ ఎక్స్పెండిచర్. వేరేస్ దాన్ని సేల్ చేయడానికి మీరు వాడే పబ్లిసిటీ ఏదైతే ఉందో, లేకపోతే ఆ కంపెనీలో అక్కడ యూజ్ చేసే లైటింగ్ కానీ ఇలాంటివి వచ్చేప్పటికి కొన్ని ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ కింద మనం మెన్షన్ చేస్తాం కదా. సో ఆ వేరియేషన్ అంతా కామర్స్లో డీటెయిల్గా ఉంటుంది కాబట్టి దాన్ని ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. సో మీకు ఏదైనా ఐడియా లేదు, పలానా వాల్యూ ఏ గ్రూప్లోకి వస్తుంది అన్నది తెలవలేదనుకోండి, మీకు ఇది బైబిల్ లాంటిది. జస్ట్ మీరు ఇందులో నుంచి మొత్తం A to Z మీకు కావాల్సింది ఏ గ్రూప్లోకి వస్తుంది, ఆ ట్రాన్సాక్షన్ జరిగింది. ప్రీపెయిడ్ రెంట్ అన్నది, రెంట్ ముందుగా పే చేసేస్తాం మనం. సో ఏ గ్రూప్లోకి వస్తుంది మీకు ఐడియా లేదు. సో ఇందులో చెక్ చేసుకోండి. ప్రీపెయిడ్ రెంట్ అన్నది మీరు ఇక్కడ కంట్రోల్ F కొట్టి ప్రీపెయిడ్ రెంట్ అని చెప్పి కొట్టడంతో ఆటోమేటిక్గా ఇది ఏ గ్రూప్లో ఉందన్నది వచ్చేస్తుంది. సో ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీకు ప్రాక్టీస్ మీద ఆల్రెడీ మీరు కామర్స్ స్టూడెంట్స్ కాబట్టి చాలా వరకు మీకు ఐడియా ఉంటాయి. అలాగే కాకుండా కొత్త ఐటమ్ ఏదో వచ్చింది, కొద్దిగా డౌట్ ఉంది అని అనుకున్నట్లయితే కనుక దాన్ని ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. లయబిలిటీస్లోకి ఏమొస్తాయి, సెంట్రీ క్రెడిటర్స్లోకి ఏమొస్తాయి, ఇవన్నీ ఒకసారి స్టడీ చేయండి. ఇది మీకు ప్లేస్ చేస్తాను. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, నేను మీకు ఈ ఎగ్జాంపుల్స్ని మీ అసైన్మెంట్ దాంట్లో ప్లేస్ చేస్తాను. వీటి ఆధారంగా ఇప్పుడు మీకు ఇందా చూపించినట్టు లెడ్జర్ని క్రియేట్ చేయండి. ఈ 2 PDFలు తీసుకోండి. ఒకటి ఈ ఫస్ట్ వన్ మనకి
ఈ ట్రాన్సాక్షన్స్ ఎగ్జాంపుల్ పీడిఎఫ్ ఒకటి ఉంటుంది. అదేవిధంగా ఇంకోటి అది ఏ గ్రూప్లోకి వెళ్తుంది అన్నది. సో ఈ గ్రూప్స్ని స్టడీ, ఇక్కడ ఉన్న లెడ్జర్ని, ఈ ట్రాన్సాక్షన్స్ చూసుకోండి. ఇది పలానా గ్రూప్ అన్నది మీకు ఐడియా ఉందనుకోండి, డైరెక్ట్గా ఆ గ్రూప్లో ప్లేస్ చేయండి. ఐడియా లేదు ఒకసారి ఇది రెఫర్ చేసుకోండి. సో దీని ఆధారంగా ఇవన్నీ కూడా నాకు లెడ్జెస్ని క్రియేట్ చేసి చేయండి. అది ఈరోజు మీ అసైన్మెంట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్యాష్ అని చెప్పి రిపీట్ అయిన చోట ప్రతిసారి మీరు ఇక క్యాష్ లెడ్జర్ని క్రియేట్ చేయక్కర్లేదు. ఆల్రెడీ క్యాష్ ఉంది కదా, లేని వాటిలో మాత్రమే క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో ఇది ఈరోజు మొత్తం మనం క్లాస్లో ఏం చూసాం, జస్ట్ లెడ్జర్ క్రియేషను. లెడ్జర్ అంటే ఏంటి, లెడ్జర్లో ఎన్ని లెడ్జర్ వచ్చేప్పటికి సింగిల్ లెడ్జరా మల్టిపుల్ లెడ్జరా అన్న 2 ఆప్షన్స్ ఇచ్చాడు. బట్ మనం ఈరోజు అంతా కూడా సింగిల్ లెడ్జర్ని ఎలా క్రియేట్ చేయాలి, అదేవిధంగా దాన్ని ఎలా డిస్ప్లే చేయాలి, అదేవిధంగా దాన్ని ఏ విధంగా ఆల్టర్ చేయాలి, లెడ్జర్ని క్రియేట్ చేసేటప్పుడు ఏమేమి ఇవ్వాలని చెప్తున్నాం, దాని యొక్క నేము, అడ్రస్సు, అదేవిధంగా మెయిన్ ఏంటంటే కీ రోల్, ఈ గ్రూప్ ఏ గ్రూప్లోకి వస్తుంది, ఆ లెడ్జర్ ఏ గ్రూప్లోకి వస్తుంది అన్నది చెక్ చేసుకోవాలి. చాలా సింపుల్. ఓకే, సో ఇది ఒక్కసారి ఇందాక నేను మీకు మెన్షన్ చేసినట్టు ఈ ట్రాన్సాక్షన్స్ని తీసుకొని, అసైన్మెంట్స్లో ఉన్నాయి ఈ ట్రాన్సాక్షన్స్ తీసుకొని ఆ లెడ్జెస్ని క్రియేట్ చేసి చూపించండి. హ్యావ్ ఎ నైస్ డే.